ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 16 అక్టోబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, నేను శరీరం నుండి భిన్నమైన ఆత్మను అని అనుభవం అయ్యేలా ఏకాంతంలో కూర్చుని అభ్యాసం చేయండి. దీనినే జీవించి ఉండగానే మరణించటం అని అంటారు. ప్రశ్న: ఏకాంతము అనగా ఏమిటి? ఏకాంతంలో కూర్చుని మీరు ఏ అనుభవం చేయాలి? జవాబు: ఏకాంతము అనగా ఒక్కరి స్మృతిలో ఈ శరీరం అంతమవ్వాలి. అనగా ఏకాంతంలో కూర్చుని నేను ఆత్మను, ఈ శరీరాన్ని వదిలి తండ్రి వద్దకు వెళ్తున్నాను అని అభ్యాసం చేయండి. ఎవరి స్మృతి ఉండరాదు. కూర్చుని ఉండగానే మేము ఈ శరీరం నుండి మరణించాము అనేలా అశరీరులుగా అవ్వండి. మేము ఆత్మలము, శివబాబా సంతానము. అంతే. ఈ అభ్యాసం ద్వారా ఈ దేహభావం సమాప్తమవుతూ పోతుంది. ఓం శాంతి. పిల్లలకు బాబా మొట్టమొదట మధురాతి మధురమైన పిల్లలు. ఇక్కడ కూర్చున్నప్పుడు స్వయాన్ని ఆత్మ అని భావించి తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఏ ఇతర వైపు మీ బుద్ధి వెళ్ళరాదని చెప్తారు. మనము ఆత్మలమని పిల్లలైన మీకు తెలుసు. ఈ శరీరం ద్వారా ఆత్మలైన మనం పాత్రను అభినయిస్తాము. ఆత్మ అవినాశి, శరీరం వినాశి. కనుక మీరు ఆత్మాభిమానులుగా అయి తండ్రి స్మృతిలో ఉండాలి. మనము ఆత్మలము. కావాలనుకున్నప్పుడు ఈ అవయవాల ద్వారా సేవ తీసుకోవచ్చు, లేకుంటే లేదు. స్వయాన్ని శరీరానికి భిన్నమని భావించాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహాన్ని మర్చిపోతూ ఉండండి అని తండ్రి చెప్తున్నారు. ఆత్మలైన మనం స్వతంత్రులము. మనము ఒక్క తండ్రిని తప్ప వేరెవరిని స్మృతి చేయరాదు. జీవించి ఉండగానే మరణస్థితిలో ఉండాలి. ఇప్పుడు ఆత్మలైన మనం యోగం మన తండ్రి శతలో ఉండాలి. మిగిలిన ప్రపంచం నుండి, ఇంటి నుండి మరణించాము. మీరు మరణిస్తే ప్రపంచమంతా మరణించినట్లే అని అంటారు కదా. ఇప్పుడు మీరు జీవించి ఉండగానే మరణించాలి. ఆత్మలైన మనం శివబాబా సంతానము. శరీర భావంను తొలగిస్తూ ఉండాలి. బాబా చెప్తారు, స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి. శరీర భావంను వదిలేయండి. ఇది పాత శరీరం కదా, పాత వస్తువులను వదిలేస్తారు కదా. స్వయాన్ని అశరీరిగా భావించండి. ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ తండ్రి వద్దకు వెళ్ళాలి. ఇలా చేస్తూ చేస్తూ మీకు అలవాటైపోతుంది. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాలి. మీరు ఈ పాత ప్రపంచాన్ని ఎందుకు స్మృతి చేయాలి? ఏకాంతంలో కూర్చుని మీకు మీరే ఇలా శ్రమ చేయాలి. భక్తి మార్గంలో కూడా ఒక గదిలో కూర్చుని మాల తిప్పుతూ ఉంటారు, పూజలు చేస్తారు. మీరు కూడా ఏకాంతంలో కూర్చుని ఈ ప్రయత్నం చేసినట్లయితే అలవాటైపోతుంది. మీరు నోటి ద్వారా ఏమీ అని అవసరం లేదు. ఇది బుద్ధికి సంబంధించిన విషయం. శివబాబా నేర్పించేవారు. వారు పురుషార్థం చేయరు. ఈ బాబా పురుషార్థం చేస్తారు. అంతేకాక పిల్లలైన మీకు కూడా అర్థం చేయిస్తారు. ఎంత వీలైతే అంత ఇలా కూర్చుని విచారం చేయండి. ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్ళాలి. ఈ శరీరాన్ని ఇక్కడే వదలాలి. తండ్రిని స్మృతి చేయటం ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. ఆయువు కూడా పెరుగుతుంది. ఆంతరికంగా మీలో ఈ చింతన జరుగుతూ ఉండాలి. బయటకు ఏమీ మాట్లాడరాదు. భక్తి మార్గంలో కూడా కొందరు బ్రహ్మతత్వాన్ని, కొందరు శివుణ్ణి కూడా స్మృతి చేస్తారు. కానీ ఆ స్మృతి యథార్థ స్మృతి కాదు. తండ్రి పరిచయమే లేనప్పుడు స్మృతి ఎలా చేస్తారు? మీకిప్పుడు తండ్రి పరిచయం లభించింది. ఉదయమే లేచి ఏకాంతంలో కూర్చుని ఇలా మీతో మాట్లాడుకుంటూ ఉండండి. విచార సాగర మంథనం చేయండి. బాబా, ఇప్పుడు మేము మీ సత్యమైన ఒడిలోకి రానే వచ్చాము అని తండ్రిని స్మృతి చేయండి. వారిది ఆత్మిక ఒడి. అలా మీతో మీరే మాట్లాడుకోవాలి. బాబా వచ్చి ఉన్నారు. బాబా కల్పకల్పం వచ్చి మనకు రాజయోగాన్ని నేర్పిస్తారు. నన్ను స్మృతి చేయండి, చక్రాన్ని స్మృతి చేయండి అని తండ్రి చెప్తారు. స్వదర్శన చక్రధారులుగా అవ్వండి. తండ్రిలోనే మొత్తం చక్ర జ్ఞానం అంతా ఉంది కదా.
వారు మీకు ఆ జ్ఞానాన్నే ఇస్తారు. వారు మిమ్మల్ని త్రికాలదర్శులుగా చేస్తున్నారు. 3 కాలాలు అనగా ఆది మధ్య అంతాలు మీకు తెలుసు. తండ్రి కూడా ఆత్మనే అయితే వారు పరం ఆత్మ. వారికి శరీరం అయితే లేదు. ఇప్పుడు ఈ శరీరంలో కూర్చుని మీకు అర్థం చేయిస్తున్నారు. ఇది అద్భుతమైన విషయం. భాగీరథంలో విరాజమానమైనప్పుడు తప్పకుండా మరొక ఆత్మ ఉంటుంది. వీరిది అనేక జన్మల అంతిమ జన్మ. నెంబర్ 1 పావనులైన వారే నెంబర్ 1 పతితులుగా అవుతారు. వీరు స్వయాన్ని భగవంతుడు, విష్ణువు మొదలైన వారిగా చెప్పుకోరు. ఇక్కడ ఒక్క ఆత్మ కూడా పావనంగా లేదు. అందరూ పతితులే. ఇలా విచారసాగర మంత్రం చేసినట్లయితే దీని ద్వారా చాలా సంతోషం కూడా ఉంటుంది. ఇందులో ఏకాంతం కూడా తప్పకుండా అవసరమని బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఒకరి స్మృతిలోనే శరీరం అంతం అవ్వటానికి ఏకాంతమని అంటారు. అప్పుడు ఈ శరీరం విడిపోతుంది. సన్యాసులు కూడా బ్రహ్మస్మృతిలో లేక తత్వస్మృతిలో ఉంటారు. ఆ స్మృతిలో ఉంటూ ఉంటూ వారికి శరీర భావన తొలగిపోతుంది. మేము బ్రహ్మతత్వంలో లీనమవ్వాలి అంతే అని కూర్చుండిపోతారు. తపస్సులో కూర్చుని ఉండే శరీరాన్ని వదిలేస్తారు. భక్తి మార్గంలో మనుషులు చాలా ఎదురు దెబ్బలు తింటారు. ఇందులో ఎదురు దెబ్బలు తినే మాటే లేదు. స్మృతిలోనే ఉండాలి. అంతిమంలో ఎవరూ గుర్తు రాకూడదు. గృహస్థ వ్యవహారంలో అయితే తప్పకుండా ఉండాలి. అయితే కొంత సమయాన్ని కేటాయించాలి. విద్యార్థికి విద్యపై ఆసక్తి ఉంటుంది కదా. ఇది చదువు. స్వయాన్ని ఆత్మగా భావించినందున తండ్రి, టీచర్, గురువు అందరినీ మర్చిపోతారు. ఏకాంతంలో కూర్చుని ఇలా ఆలోచించండి. గృహస్థుల ఇళ్లల్లో వాతావరణం బాగుండదు. ఒకవేళ వేరే ఏర్పాట్లు ఉంటే ఒక గదిలో ఏకాంతంలో కూర్చోండి. మాతలకైతే పగలు కూడా సమయం లభిస్తుంది. పిల్లలు మొదలైన వారు స్కూల్కు వెళ్ళిపోతారు. లభించిన సమయం అంతా ఇదే ప్రయత్నం చేస్తూ ఉండండి. మీకు ఉండేది ఒకే ఇల్లు. తండ్రికైతే అనేక దుకాణాలు ఉన్నాయి, ఇంకా వృద్ధి చెందుతూ ఉంటాయి. మనుషులకైతే వ్యాపారం మొదలైన వాటి చింత ఉంటుంది. అప్పుడు నిద్ర కూడా పారిపోతుంది. ఇది కూడా ఒక వ్యాపారం కదా. వీరు ఎంత ప్రావీణుడైన వ్యాపారి, ఎంత పెద్ద హోల్సేల్ వ్యాపారం చేస్తారు. పాత శరీరం మొదలైనవి తీసుకుని కొత్తది ఇస్తారు. అందరికీ మార్గాన్ని తెలిపిస్తారు. ఈ వ్యాపారం కూడా వారే చేయాలి. ఈ వ్యాపారం చాలా పెద్దది. వ్యాపారులకు వ్యాపారం గురించిన ఆలోచనే ఉంటుంది. బాబా ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇలా చేయండి అని అర్థం చేయిస్తారు. మీరు బాబా స్మృతిలో ఎంతగా ఉంటారో అంత స్వతహాగానే నిద్ర తొలగిపోతుంది. సంపాదనలో ఆత్మకు చాలా మజా కలుగుతుంది. సంపాదన కొరకు మనుషులు రాత్రి కూడా మేల్కొనే ఉంటారు. సీజన్లో పూర్తి రాత్రి అంతా దుకాణం తెరవబడి ఉంటుంది. మీ సంపాదన రాత్రి మరియు అమృత వేళలో చాలా బాగా ఉంటుంది. స్వదర్శన చక్రధారులుగా అవుతారు. త్రికాలదర్శులుగా అవుతారు. 21 జన్మలకు ధనాన్ని జమ చేసుకుంటారు. మనుషులు ధనవంతులుగా అయ్యేందుకే పురుషార్థం చేస్తారు. మీరు కూడా తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. శక్తి లభిస్తుంది. స్మృతి యాత్రలో ఉండకపోతే చాలా నష్టపోతారు. ఎందుకంటే తలపై పాపభారం చాలా ఉంది. ఇప్పుడు జమ చేసుకోవాలి. ఒక్కరినే స్మృతి చేయాలి. త్రికాలదర్శులుగా అవ్వాలి. ఈ అవినాశీ ధనాన్ని అర్థకల్పం కొరకు జమ చేసుకోవాలి. ఇది చాలా విలువైనది. విచారసాగరం మంతనం చేసి రత్నాలు వెలికి తీయాలి. బాబా స్వయంగా చేస్తారు. పిల్లలు కూడా యుక్తిని తెలియచేస్తారు. బాబా మాయ తుఫాన్లు చాలా వస్తున్నాయని అంటారు. బాబా చెప్తారు, సాధ్యమైనంత ఎక్కువగా సంపాదన చేసుకోండి. పోను పోను ఇదే ఉపయోగపడుతుంది. ఏకాంతంలో కూర్చుని తండ్రిని స్మృతి చేయాలి. సమయం ఉంటే మందిరాలు మొదలైన స్థానాలలో సర్వీస్ కూడా చేయవచ్చు. బ్యాచ్ తప్పక ధరించి ఉండాలి. అప్పుడు మీరు ఆత్మిక మిలిటరీ వారని అందరూ అర్థం చేసుకుంటారు. మేము స్వర్గస్థాపన చేస్తున్నాము అని కూడా మీరు రాస్తారు. ఒకప్పుడు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. ఇప్పుడు అది లేదు. దీనిని మళ్ళీ మేము స్థాపన చేస్తున్నామని అందరికీ చెప్పండి.
ఈ లక్ష్మీనారాయణులు మీ ముఖ్య ఉద్దేశం కదా. కొంత సమయం తర్వాత ఈ ట్రాన్స్లేట్ చిత్రాన్ని బ్యాటరీ సహితంగా తీసుకుని ప్రదక్షిణ చేస్తూ వీరి రాజ్యాన్ని మేము స్థాపన చేస్తున్నామని అందరికీ చెప్తారు. ఈ చిత్రం అన్నిటికన్నా ఫస్ట్ క్లాస్ చిత్రం. ఇది చాలా ప్రసిద్ధమవుతుంది. కేవలం లక్ష్మీనారాయణులు మాత్రమే కాదు, వారి రాజధాని కూడా ఉండేది కదా. ఈ స్వరాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. ఇప్పుడు తండ్రి మన్మనాభవ అని చెప్తున్నారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి. మేము గీతా సప్తాహము ఆచరిస్తాము అని అంటారు. ఈ ప్లాన్లన్నీ క్రిందటి కల్పం వల్లే తయారవుతున్నాయి. ఊరేగింపులో ఈ చిత్రాన్ని తీసుకెళ్లవలసి ఉంటుంది. ఇది చూసి అందరూ సంతోషిస్తారు. తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయండి. మన్మనా భవ అని మీరు చెప్తారు. ఇది గీతా శబ్దం కదా. భగవంతుడైన శివబాబా నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయని చెప్తున్నారని దీని అర్థం. 84 జన్మల చక్రాన్ని స్మృతి చేసినట్లయితే లక్ష్మీనారాయణుల వలె అవుతారు. సాహిత్యాన్ని కూడా మీరు బహుమతిగా ఇస్తూ ఉండండి. శివబాబా బండారం సదా నిండుగా ఉంటుంది. ముందు ముందు చాలా సర్వీస్ జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది. ఒకే రాజ్యం, ఒకే ధర్మం ఉండేది. చాలా శ్రీమంతులుగా ఉండేవారు. ఒకే రాజ్యం, ఒకే ధర్మం ఉండాలని మనుషులు కోరుకుంటారు. మనుషులు ఏం కోరుకుంటారో ఆ లక్షణాలు కనిపిస్తాయి. అప్పుడు వీరు నిజమే చెప్తున్నారని భావిస్తారు. 100% పవిత్రత, సుఖశాంతుల రాజ్యం మళ్ళీ స్థాపన చేస్తున్నారు. కనుక మీకు ఎంతో సంతోషం కూడా ఉంటుంది. స్మృతిలో ఉండటం ద్వారానే బాణం తగులుతుంది. శాంతిగా ఉంటూ కొన్ని మాటలు మాత్రమే మాట్లాడాలి. ఎక్కువ శబ్దం రాకూడదు. పాటలు, కవితలు మొదలైనవేవి బాబా ఇష్టపడరు. బయటి మనుషులతో మీరు పోటీ పడరాదు. మీ మాటే వేరు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. అంతే. స్లోగన్లు కూడా మనుషులు చదివి మేల్కొనే విధంగా బాగుండాలి. పిల్లలు వృద్ధి చెందుతూ ఉంటారు. ఖజానా నిండుగా ఉంటుంది. పిల్లలు ఇచ్చింది మళ్ళీ పిల్లలకే ఉపయోగపడుతుంది. తండ్రి తన కొరకు ధనాన్ని తీసుకోరు. మీ వస్తువులు మీకే ఉపయోగపడతాయి. మేము చాలా పరివర్తన అవుతున్నామని భారతవాసులకు తెలుసు. 5 సంవత్సరాల్లో ఇంత ధాన్యం ఉంటుంది. ధాన్యానికి ఎప్పుడు కష్టం ఉండదని భారతీయులు భావిస్తారు. కానీ తినేందుకు అన్నం కూడా లభించని పరిస్థితులు వస్తాయని మీకు తెలుసు. ధాన్యం చౌకగా లభించదని, ధరలు తగ్గవని మీకు తెలుసు. మనం 21 జన్మలకు మా రాజ్యభాగ్యాన్ని పొందుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు ఈ స్వల్ప కష్టాలను సహనం చేసే తీరాలి. సంతోషం వంటి టానిక్ మరొకటి లేదని చెప్తారు. గోపికల సుఖం అతీంద్రియ సుఖమని గాయనం చేయబడింది. చాలామంది పిల్లలుగా అవుతారు. ఎవరు అంటు మొక్కలు వారై ఉంటారో వారు వస్తూ ఉంటారు. వృక్షం ఇక్కడే వృద్ధి చెందాలి కదా. స్థాపన జరుగుతూ ఉంది. ఇతర ధర్మాలలో ఇలా ఉండదు. వారు పైనుండి వస్తారు. ఇందులో వృక్షం ముందుగానే స్థాపించబడి ఉంటుంది. ఇందులో నెంబర్ వారుగా వస్తూ ఉంటారు. వృద్ధి చెందుతూ ఉంటారు. ఇక్కడే కష్టం లేదు. వారు పైనుండి వచ్చి పాత్రను అభినయించాల్సిందే. ఇందులో గొప్పతనం ఏముంది? ధర్మస్థాపకుల వెనుక వారు వస్తూనే ఉంటారు. వారు సద్గతి కొరకు ఏ శిక్షణ ఇవ్వగలరు? ఏమీ ఇవ్వలేరు. ఇక్కడ బాబా భవిష్య దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. సంగం యుగంలో నూతన శాప్లింగ్ కడతారు కదా. మొదట మొక్కలను పూల తోటలో అంటుగా కట్టి తర్వాత భూమిలో వేస్తారు. వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది. మీరు కూడా ఇప్పుడు నాటు వేస్తూ ఉన్నారు. తర్వాత సత్యుగంలో వృద్ధి చెంది రాజ్యభాగ్యాన్ని పొందుతారు. మీరు నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. కలియుగం పూర్తయ్యేందుకు ఇంకా అనేక సంవత్సరాల సమయం ఉందని మనుషులు భావిస్తారు. ఎందుకంటే శాస్త్రాలలో లక్షల సంవత్సరాలని రాసేశారు. కలియుగానికి ఇంకా 40,000 సంవత్సరాలు ఉందని భావిస్తారు. తర్వాత తండ్రి వచ్చి నూతన ప్రపంచాన్ని తయారు చేస్తారు. ఇది అదే మహాభారత యుద్ధమని కొందరు భావిస్తారు. గీతా భగవానుడు కూడా తప్పకుండా ఉంటాడు. అప్పుడు కృష్ణుడు లేనే లేడని మీరు చెప్తారు.
బాబా చెప్తారు, కృష్ణుడు 84 జన్మలు తీసుకుంటాడు. ఒక జన్మలోని పోలికలు మరొక జన్మలోని పోలికలతో కలవవు. మరి కృష్ణుడు ఇక్కడకు ఎలా వస్తాడు? ఎవరు ఈ విషయాల గురించి ఆలోచించరు. స్వర్గ రాకుమారుడైన కృష్ణుడు ద్వాపరంలో ఎలా వస్తాడు? ఈ విషయాలు మీకు తెలుసు. శివబాబా ఈ ఆస్తినిస్తున్నారని ఈ లక్ష్మీనారాయణల చిత్రాన్ని చూడటంతోనే మీకు అర్థమవుతుంది. సత్యుగ స్థాపన చేసేవారు తండ్రి ఒక్కరే. ఈ సృష్టి చక్రం, వృక్షం మొదలైన చిత్రాలు తక్కువైనవి కావు. ఒకరోజు మీ వద్ద ఈ చిత్రాలన్నీ ట్రాన్స్లేట్తో తయారవుతాయి. మీకు ఇలాంటి చిత్రాలే కావాలని అందరూ అంటారు. ఈ చిత్రాల ద్వారా విహంగ మార్గ సేవ జరుగుతుంది. మీ వద్దకు ఎంతమంది పిల్లలు వస్తారు అంటే మీకు సమయమే ఉండదు. అనేక మంది వస్తారు. మీకు చాలా ఖుషి ఉంటుంది. రోజు రోజుకు మీ శక్తి పెరుగుతూ ఉంటుంది. గ్రామానుసారం పుష్పాలయ్యేవారు ఎవరైతే ఉంటారో వారికి టచ్ అవుతుంది. బాబా వీరి బుద్ధిని టచ్ చేయండి అని మీరు చెప్పే అవసరం ఉండదు. బాబా టచ్ చేయరు. సమయానుసారం దానంతటికదే టచ్ అవుతుంది. బాబా దారైతే చూపిస్తారు కదా, మా పతి బుద్ధిని టచ్ చేయండి అని చాలామంది పిల్లలు రాస్తారు. అలా అందరి బుద్ధిని టచ్ చేసినట్లయితే అందరూ స్వర్గంలోకి వచ్చేస్తారు. చదువులోనే శ్రమ చేయాలి. మీరు ఈశ్వర్య సేవాదారులు కదా. సత్యమైన విషయాలేవో ఏమేం అర్థం చేయించాలో తండ్రి ముందే తెలియచేస్తారు. ఇటువంటి చిత్రాలు తీసుకెళ్లవలసి ఉంటుంది. మెట్ల చిత్రం కూడా తీసుకెళ్లాల్సి వస్తుంది. డ్రామానుసారం స్థాపన అయితే జరగాలి. తండ్రి సర్వీస్ కొరకు ఏ ఆదేశాలైతే ఇస్తారో వాటిపై గమనముంచాలి. బాబా చెప్తారు, అనేక రకాలైన బ్యాచ్లు లక్షల కొలది తయారు చేయండి. రైలు టికెట్ తీసుకుని 100 మైళ్ళ వరకు సర్వీస్ చేసి రండి. ఒక పెట్టి నుండి మరొక పెట్టిలోకి, తర్వాత 3వ దానిలోకి వెళ్తూ సేవ చేయండి. ఇది చాలా సులభం. పిల్లలకు సర్వీస్ చేసేందుకు ఆసక్తి ఉండాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, విచారసాగర మంతనం చేసి మంచి మంచి రత్నాలను వెలికి తీయాలి. సంపాదన జమ చేసుకోవాలి. సత్యమైన ఈశ్వర్య సేవాదారులై సేవ చేయాలి. సెకండ్ పాయింట్, చదువుపై చాలా ఆసక్తి ఉండాలి. సమయం లభించినప్పుడంతా ఏకాంతంలోకి వెళ్ళిపోవాలి. జీవించి ఉండగానే ఈ శరీరం నుండి మరణించి ఉన్నామనే అభ్యాసం ఉండాలి. ఈ స్థితి అనుభవం అవుతూ ఉండాలి. దేహభావాన్ని కూడా మర్చిపోవాలి. ఈరోజు వరదానము. తమ మూల సంస్కారాల పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేసే ఉదాహరణ స్వరూప భవ. ప్రతి ఒక్కరిలో ఏదైతే వారి మూల సంస్కారం ఉంటుందో, దేనినైతే నేచర్ అని అంటారో, ఏదైతే ప్రతి సమయం ముందుకు వెళ్ళటంలో అడ్డు వేస్తుందో, ఆ మూల సంస్కారాన్ని పరివర్తన చేసుకునే ఉదాహరణ స్వరూపంగా అవ్వండి. అప్పుడు సంపూర్ణ విశ్వం పరివర్తన అవుతుంది. వీరి సంస్కారం ప్రారంభం నుండి ఇలాగే ఉంది అని ఎవ్వరూ వర్ణించరాదు. ఆ విధంగా పరివర్తన చేసుకోండి. ఎప్పుడైతే శాతంలో అంశమాత్రం కూడా పాత సంస్కారం ఏది కనిపించదో, దాని వర్ణన జరగదో, అప్పుడు మీరు సంపూర్ణ పరివర్తనకు ఉదాహరణ స్వరూపులని అంటారు. స్లోగన్. ఇప్పుడు ప్రయత్నించే సమయం అయిపోయింది. అందువలన హృదయపూర్వకంగా ప్రతిజ్ఞ చేసి జీవితాన్ని పరివర్తన చేసుకోండి. అవ్యక్త సూచన. స్వయం మరియు సర్వుల పట్ల మనసా ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించండి. ఎలాగైతే విజ్ఞానం అనేది ప్రయోగంలోకి వచ్చినప్పుడు విజ్ఞానం మంచి పని చేస్తూ ఉందని భావిస్తారో, అలా సైలెన్స్ శక్తిని ప్రయోగించండి. అందుకు ఏకాగ్రత యొక్క అభ్యాసాన్ని పెంచండి. ఏకాగ్రతకు మూల ఆధారం మనసు యొక్క కంట్రోలింగ్ పవర్. దీని ద్వారా మనోబలం వృద్ధి చెందుతుంది.
అందుకు ఏకాంతవాసులుగా అవ్వండి. అచ్చా. ఓం శాంతి.